ఛాంపియన్షిప్ పోటీల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన కరాటే విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. పట్టణానికి చెందిన 31 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా 25 మంది బహుమతులు సాధించారు. దీంతో పట్టణంలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాస్, స్పోర్ట్స్ కరాటే అకాడమీ జేసీ అడ్మినిస్ట్రేటర్ జి శ్యామ్ పట్నాయక్, ఏజే ఫిట్నెస్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎం శాండీ మాట్లాడుతూ ఆల్ ఇండియా కరాటే పోటీల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యార్థులు బహుమతులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కరాటే శిక్షకులు ఈశ్వర్తో పాటుగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇన్స్ట్రక్టర్ అయినటువంటి ఈశ్వర్ గారికి మరియు వారి సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు పట్నాయక్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ రోజున చిలకలూరుపేటలో జరిగినటువంటి కాంపిటీషన్స్ లో విజేతలుగా నిలిచినటువంటి చిట్టి చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మీరు నేర్చుకుంటున్నటువంటి కరాటే అనేటువంటిది మీకు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కూడా కలుగజేసేటువంటి పరిస్థితి. చదువులో రాణించాలంటే ఎప్పుడు పుస్తకం పట్టు కూర్చుంటే సరిపోదు, దాని తోడు మైండ్ ఫ్రెష్నెస్ అనేటువంటిది, బాడీ ఫిట్నెస్ అనేటువంటి తప్పనిసరి. అది మనకి కావాలి అంటే కంపల్సరీగా ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీ కావాలి. ఈరోజు మీకు అందుబాటులో ఉన్నటువంటిది ఈశ్వర్ గారు ఈ జంగారెడ్డి ప్రాంతంలో ఈ మధ్య కాలంలో కరాటే అనేటువంటి దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటువంటి చాలా అభినందనటువంటి విషయం. అదేవిధంగా ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేయాలి. ఎప్పుడు చదువు అనేటువంటి పరిస్థితే కాకుండా ఏదో ఒక విధమైనటువంటి ఒక కరిక్యులర్ యాక్టివిటీ కావాలనే ఉద్దేశంతో వారు ఈ రోజున దగ్గరుండి తీసుకొచ్చేటువంటి మీతో ఈ కరాటే నేర్పించడం అనేటువంటిది మీ లైఫ్ లో చాలా ఉపయోగపడేటువంటి విషయం.